श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రేయ్ రారా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. దాదా దాదా నువ్వు హోంవర్క్ బాగా చేస్తే సాయంత్రం నేను వచ్చేటప్పుడు బోల్డ్ అండ్ చాక్లెట్ తెస్తాను, సరేనా? సార్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. యాప్లో బుక్ చేసుకుంటే పైసలు ఎక్కువ అవుతాయి. ఏమండి, టిఫిన్ చేయకుండా అట్టే వెళ్ళిపోయారేంటి? అనుకోకుండా లాంగ్ వెళ్తున్న శ్రావణి, దారిలో ఎక్కడ చేస్తలే. ఏంటండి అప్పుడే ఫోన్ చేశారు? ఏమైనా చెప్పడం మర్చిపోయారా? అది కాదు శ్రావణి, నాకు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. 2000? నా దగ్గర ఎక్కడున్నాయి? అమ్మని అడగనా? అన్నా, బండి ఎక్కేటప్పుడు ఒక 2000 ఉన్నావు అన్న పాకెట్లా. 500 కొట్టించిన అన్న రాత్రి. 100-200కి ఇద్దరు ముగ్గురు తిప్పితే ఇంకో 500 కొట్టిద్దాం అనుకున్నా. 40 రూపాయలు డీజిల్, 100 రూపాయలు అయిందా. బండి ఏమో 10 వాట్ల మైలేజ్. ఏం చేయమంటావు? ఏడ సరిపోద్దన్న మా సంపాదన. కొద్ది గొప్ప మిగిల్చుకుందాం అనుకుంటే పిల్లలు చదువులకే పోతారు. శ్రావణి, నేను ఇంకా హైవే రోడ్లో ఉన్నాను. ఓ బాయ్ నాన్న. ఆల్ క్లియరా? ఆల్ క్లియర్ సార్. మేము బయలుదేరాం. ఓకే సార్, పద సార్ బయలుదేరారు. అజయ్, వీడి మాస్క్ తీసే. నిన్ను వదిలేసా వెళ్ళిపో. ఏయ్,
పారిపో పారిపోరా. హాయ్ నాన్న. మహా నీళ్ళు పడ్డాను భయపడ్డావా? రాజు ఏరా ఈరోజు ఇంకా బండి తీయలేదు? లేట్ అయింది బాబాయ్, వెళ్ళాలి. ఆహా, మీదేంటి నైట్ డ్యూటీయా? అవునరా, నిద్ర కూడా సరిగా ఉండలేదు. మ్మ్. ఏరా నాన్న, ఈ రోజు ఇంకా బడికి వెళ్ళలేదా? వెళ్ళాలి, ఇంకా టైం అవ్వలేదు కదా. డ్రైవింగ్ బాగా చేస్తున్నావు, పెద్ద అయ్యాక ఫ్లైట్ నడుపుతావా? అవును. అబ్బో అవునా, మొత్తాన్ని మాటలు బాగా నేర్చా. వెరీ గుడ్. వస్తారా రాజు? సరే బాబాయ్. రేయ్ రారా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. దాదా దాదా. ఏయ్ వెళ్దామా? ఏంటి వాళ్ళ హోంవర్క్ నువ్వే చేస్తావా లేదా అమ్మకి ఇచ్చేస్తావా? నువ్వు హోంవర్క్ బాగా చేస్తే సాయంత్రం నేను వచ్చేటప్పుడు బోల్డ్ అండ్ చాక్లెట్ తెస్తాను, సరేనా? అమ్మకి చెప్పకు, లేకపోతే నన్ను తిడుతుంది. అమ్మా, రాజు ఉన్నాడా? లేడన్నా, అక్కడ కార్ క్లీన్ చేస్తున్నాడు. సర్లే, నేను చూసుకుంటా. మీరు వచ్చేసారా? కరీం అన్న ఇప్పుడే మిమ్మల్ని అడిగాడు. అదే మాకు స్కూల్ లేట్ అయిందని తీసుకొచ్చాను, నేను మాట్లాడతానులే. సరే. టిఫిన్ ఏంటి? ఏ నువ్వు తొందరగా రెడీ అప్పో. టిఫినా? రాజు రాజు రాజులేడా అమ్మా? లేడన్నా, మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అదేంటే ఇప్పుడే కదా లోపలికి వెళ్ళిండు. నీకెందుకమ్మా టీవీ చూసుకోకుండా అన్నిట్లో దూరుతావు? ఏంటి ఇంటి దాకా వచ్చావా? పద బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా, వస్తాను. అయినా నీకెందుకే మా విషయాలని? ఎవరికేం చెప్పాలో మాకు తెలీదా? అమ్మ కూర్చోకుండా అన్నిట్లో దూరుతుంది. మీ ఇల్లు దొరకబడ్డానికి 2 రోజులు పట్టింది నాకు. సిటీలో రెంట్లు ఎక్కువైనాయి, అందుకే ఈడ ఉంటున్నా. అరే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావా అన్న? అరే పైసలు ఉంటే ఫోన్ ఎత్తాను అన్న, ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, చెప్పు. మాట్లాడడం లేదన్న. పైసలు కడతావా కారు పట్టుకోపోనా? 3 లక్షలు కట్టినా 30,000 కారు పట్టిపోతావా? అట్లా అయిపోయింది అమ్మా. ఫైనాన్స్ అంటే గట్లే ఉండదు అన్న. ఎంత కట్టినా అని కాదు, ఇంకెంత కట్టాలన్నదే ఇంపార్టెంట్. సరే 10 రోజులు టైం ఏదో ఒకటి చేసి కడతలే. 10 రోజులు అంటే కుదరదు కానీ తెలిసిన ఒకటి చెప్తానా, 3 రోజులు టైం ఇస్తా. పైసలు కడతావా కారు ఇస్తావా నీ ఇష్టం. ఆ నుంచి ఇటుకు వచ్చేసరికి వాసిపోతుంది. అరే రాజు. అన్నా నమస్తే అన్న, నీకే ఇద్దాం అనుకున్నా. ఆ అమ్మాయిడు వచ్చేసరికి టెన్షన్లో మర్చిపోయినా. చెప్పన్నా. ఏం లేదురా, మనకు వచ్చిందల్లా ఈ ఫైనాన్స్ వాళ్ళకి కార్ సర్వీస్ ఏజెంట్స్ కమిషన్లకే వెళ్ళిపోతుంది. అందుకని ఈ అన్ని యూనియన్ వాళ్ళని పిలిచి ఓ మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కరెక్టే అన్న, ఆ డీజిల్ రేట్లు ఒకవైపు ఏమో కమిషన్లు, ₹1 మిగలట్లేదు ఇంటికి వచ్చేసరికి. ఏమో సర్లే, సాయంత్రం నీకు కాల్ చేస్తాను. రేపో లేదో ఎల్లుండి ఉంటుంది, నువ్వు వచ్చే. సరే అన్న, బాయ్ రా. ఉంటాను. ఎంత బ్రో?
150. ఓకే. థ్యాంక్ యూ. ఈ తాగుబోతాడు ఇంకా నిద్ర లేవలేదు. ఎప్పుడు లేస్తాడో ఏమో. మీరున్నారు ఎందుకు? లేచి ఏం చేసేది ఉందాడు? తాగచ్చి మళ్ళా వండేదే కదా. ఒక్కగానొక్క కొడుకని ఇగో ఇట్లా పెంచినావు. ఏందే పొద్దుగాలనే మీ అత్తగూడల పంచాయతీ? నన్ను నిమ్మలంగా అనుకోనియరా? అప్పుడే తెల్లారు నాదిరా. పోరా అదే ఒదిక అవ్వతోని పిల్లలతోనో లొల్లి తట్టుకోలేకపోతానంటే మధ్యలో నీదో లొల్లి. అరే పొద్దుగాల ఎప్పుడు పొద్దుగాల లేస్తే నీతో నాకు నీకెందుకే? లొల్లి ఎందుకు? నువ్వేనా పెట్టటోనువా పీకటోనువా? తప్పుడేక పోక ఇంక ఊళ్ళో ముచ్చట్లని కావాలి. అవ్వా ఇంకా పింఛన్ డబ్బులు 2000 వచ్చినాయా అని? రాలేదురా ఇంకా. అయ్యో ఇంకా రాలేదా? రాలే. ఇవాళ పోయి అడుగుతా చూడు వాన్ని. అడుగు. అవి కూడా తీసుకుపోయి తాగుతావా? ఏ తాగుడు బందే కాదే. సంక్రాంతి అత్తలేదా? అన్ని బందే ఇక. ఎన్నిసార్లు చెప్తావు ఆ మాట? దసరాకు బంద్ అన్నావు, దీపావళికి బంద్ అన్నావు, ఇప్పుడు సంక్రాంతికి బంద్ అంటానవా? బంద్ చేసేటోనికి పండుగలు ఎందుకు? నీ అవ్వ పొద్దుగా లేచినప్పటి నుంచి ఒక్కటే లొల్లి. నేను పోయిందంటే రాత్రి దాకా రానే రాను చూడు. పో అన్నే తాగి అన్నే పండుకో. మళ్ళీ తాగేసి ఇంటికి వచ్చినావు అంటే చీపురు గట్ట తిరిగేసి కొడతా. ఛీ, ఏదో బతుకు. కొడుతూతి సూతతి మస్తు చూసినావు. ఏవా 2-3 నెలల నుంచి పింఛన్ ఎత్తలేదు. ఏవా ఏందది? తమాషాలు అయితేనే పింఛన్ అత్తాందా వీడిది? నాకు చెప్తా, నీ సంగతి చెప్తావు అత్తా నాకు. నేను రానిగా నువ్వు ఎంత వెతికినా దొరకపో నీకు. అప్పుడు నీకు తెలుస్తుంది. అయ్యో దీనికి కూడా ఉంటుంది. ఊక ఇంటి పట్టున ఉంటా అంటే నకరాలు చేస్తాంది. నేను పోతే తెలుస్తుందే నీకు. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను సార్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. యాప్లో బుక్ చేసుకుంటే పైసలు ఎక్కువ అవుతాయి. నేను దానికంటే తక్కువకే వస్తాను సార్. వికారాబాద్ అన్న అప్ అండ్ డౌన్ వస్తావా? వికారాబాద్ దూరం అయిపోద్ది కదా. సర్లే అన్న నువ్వు వెళ్ళు, నేను బుక్ చేసుకుంటా కదా. లేదు సార్, పైసలు ఎంత సార్ చెప్పండి. చెప్పినావు కదా నువ్వే తక్కువ తీసుకుంటానని. 6000 ఉంది, 5000 తీసుకుంటావా? 5000 సరే కూర్చోండి. ఓకే. లొకేషన్ ఎక్కడ? జూమ్ రిసార్ట్స్ అన్న. జూమ్ రిసార్ట్స్. ఓకే. హలో భయ్యా, ఓ క్యాన్సిల్ కరో. ఇదిగో నమస్తే. నమస్తే. ఏం కావాలి? ఎవరు నువ్వు? నేను ఎరకలే అనే. ఎవరు నువ్వు? చెప్పరా అన్న నా గురించి. నాకు తెలియదు. నీకు కూడా ఎరకలేదా? పెద్ద పనివాడు అటు ఇటు తిరుగుతాడు. నేను ఎరకలే అట వీళ్ళకు. ఏడున్నాయేమో. సరిపోయినది. పైసలు లేవంటే ఇప్పుడే అన్నాడు కొడితే సాయంత్రం వాడు ఇస్తాడు. పెద్ద ఇచ్చేది లేదు ఏం లేదు కానీ లెక్కలు అడుగుతాడు. సపరేగా గది తక్కువ ఉన్నాయి కదయ్యా. ఇలాగైతే ఎలాగా? డబ్బులు రాలేదే. అచ్చినాకి ఇస్తా నీకు. పింఛన్ రాగానే ఇస్తా. అడ్వాన్స్ ఒక క్వార్టర్ అడ్వాన్స్ ఇస్తా. ఏమండి టిఫిన్ చేయకుండా అట్టే వెళ్ళిపోయారేంటి? అనుకోకుండా లాంగ్ వెళ్తున్న షావని దారిలో ఎక్కడ చేస్తలే. సరే మర్చిపోకుండా తినండి.
జాగ్రత్త. సరే. డీజిల్ కొట్టిస్తున్నా. కొట్టేయండి అన్న. 2000. కొట్టేయండి, పర్లేదు. 2000 డీజిల్ కొట్టు. చల్ 2000 ఇవ్వండి. 2000 నా దగ్గర లేవు. అరే నేను అడిగే కొట్టించిన కదా. అవును, కొట్టించుకుంటా అంటే కొట్టించుకోమన్నా. ఇప్పుడు ఏంది 2000 పెళ్ళివా? లేవన్నా, నా దగ్గర ఎక్కడి. అరే డబ్బులు లేకుండా ఎట్లెక్తావునా? అరే నా పాటికి నేను ఆన్లైన్ బుక్ చేసుకుంటా అంటే తక్కువకి వస్తారా అని ఎక్కించుకున్నావు. అరే ఏంది అయినా అన్న, పైసలు అక్కడికి వచ్చినాక వస్తే అప్పుడు ఇస్తా డబ్బులన్నా. 2000. నువ్వు ఆగు. పోవా. ఏంటండి అప్పుడే ఫోన్ చేశారు? ఏమైనా చెప్పడం మర్చిపోయారా? అది కాదు శ్రావణి, నాకు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. 2000 నా దగ్గర ఎక్కడున్నాయి? అమ్మని అడగనా? అమ్మో వద్దులే, ఆమెను అడిగితే ఆడితే 2000 కూడా లేవనుకుంటుంది. సరే. పాకెట్లో పైసలు లేకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు. అమ్మా నిన్ను అడగలేదు కదా, అనవసరంగా ఎందుకు నోరు జారుతావు? సర్లే, నాకెందుకు, ఇష్టంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కదా. అన్న డబ్బులు. అన్న ఒక్క నిమిషం. అన్నా లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. అరే అందరికి తొందరే ఉన్నది. లిఫ్ట్ లిఫ్ట్ అన్న. ఎందుకురా అంత రూపడిగా పోతావు? ఆగరా ఆగరా భయ్. ఎవరికి ఆగుడు. నమస్తే సార్. లిఫ్ట్ పక్క జరిగా లిఫ్ట్ పొద్దునేందా తాగేసి నా కారు మీద పడుతూ. సార్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ సార్. గీడి దాకానే ఖాళీగా ఉన్నాయి కదరా భయ్, ఆగొచ్చు కదా. అన్న ఫోన్పే ఉందా? చెయ్యి. అంకుల్ ఇదిగో 5 రూపీస్. అన్న పేమెంట్ అయిపోయింది. ఓకే. బ్రదర్ టీ తాగుతావా? బ్రదర్ నిన్నే. ఏంటన్నా? టీ తాగుతావా? వద్దన్నా, నాట్ ఇంట్రెస్టెడ్. వీడికన్నీ 2 సార్లు చెప్పాలి. ఇదిగో. స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? వెళ్ళలేదు అంకుల్. ఎందుకు? అమ్మ పనికెళ్ళింది, నన్ను తమ్ముడితో. అవునా? ఇంట్లో మీరిద్దరే ఉంటారా? అవును అంకుల్. అమ్మా నాన్న లేరా? లేరు అంకుల్. నువ్వు తమ్ముడే ఉన్నారా? అవును అంకుల్. నీకేం కావాలన్నా నా షాప్కి వచ్చి నీకు కావాల్సినన్ని తీసుకెళ్ళు. నిన్నే టీ ఇవ్వు. ఇస్తా ఉండు. టీ ఇవ్వు. కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. అయినా చిన్న పిల్లని కూడా చూడకుండా ఏంట్రా వేషాలు? ఏయ్ ఎవరు నువ్వు? నా షాప్కి వచ్చి నన్నే తిడుతున్నావా? ఛాయ్ లేదు, ఏం లేదు. పా. నీటి ఎవడికి కావాలి? అయినా నీలాంటోడిని ఎన్కౌంటర్ చేసి పడదబ్బాలి. ఛీ. ఏందో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏమైందో ఏందో పొద్దున్నే అయ్యమ్మాడు ఇంటికి వచ్చి డబ్బులు అడుగుడు ఏందో. పెట్రోల్ బంక్ దగ్గర డిస్టర్బెన్స్, మధ్యలో తాగుబోతుడు కారు కడ్డుపడతాడు. చాయ్ బండి దగ్గర చాయ్ కూడా తొల్లుల్లి. ఏందో ఇవాళ. చెప్పండి సార్. యా సార్, ఆన్ ద వే సార్. రీచ్ అవ్వగానే మెసేజ్ చేస్తాను సార్. ఓకే సార్. అన్నా బండి ఎక్కేటప్పుడు ఒక 2000 ఉన్నావు అన్న పాకెట్లా? బండి తీసినప్పుడు నీ దగ్గర ఉండే అన్న 2000. 500 కొట్టించిన అన్న రాత్రి. 100-200కి 2-3 తిప్పితే ఇంకో 500 కొట్టిద్దాం అనుకున్నా. నువ్వేమో లాంగ్ అంటివి. 500కి ఏమొస్తుంది అన్న? 40 రూపాయలు డీజిల్, 100 రూపాయలు అయిందా?
బండేమో 10 ఇవ్వట్లే మైలేజ్. ఏం చేయమంటావు? ఇంతకీ నీ పేరేందన్నా? నా పేరు సన్నీ అన్న. సన్నీయా? అదేం పేరు? అయినా అందరు ఇప్పుడు అట్లనే పెట్టుకుంటున్నారన్న. అవునన్నా, ఇంతకుముందు ఏదో చెప్తున్నావు కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది, అది ఒక్కసారి కంటిన్యూ చేయవా? ఏం వింటావులే అన్నా మా బాధలు. పోయిన సంవత్సరం నెల 2000 చిట్టి కట్టిన. ఆ డబ్బులు ఎత్తి వెళ్ళిపోయిండు. అక్కడ 50,000 లాస్. అవునన్నా, మీలాంటి వాళ్ళందరూ ఆ చిట్టి వాళ్ళని బాగా నమ్ముతారు. వాళ్ళేమో మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. రోజు పేపర్లలో టీవీలలో ఎన్ని చూస్తలేమన్నా. మరి ఏం చేయమంటావు అన్న? బ్యాంకులు మాకేమైనా లోన్లు ఇస్తారా? చిట్టిలే కదా మాకు దిక్కు. అదే కరెక్టేలే అన్న. ఈ స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, రెంట్లు, ఫ్యామిలీ ఏడ సరిపోద్దన్న మా సంపాదన. కొద్ది గొప్ప మిగుల్చుకుందాం అనుకుంటే పిల్లలు చదువులకే పోతుంది. పైసలు లేనప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు కన్నా. గవర్నమెంట్ స్కూల్సే అంత బాగుంటే మాకెందుకన్నా ఇన్ని కష్టాలు? 10 ఏళ్ళుగా కేజీ టు పీజీ ఫ్రీ అంటారు. ఏమైంది? ఇప్పుడుదా దిక్కులేదు. ఏదో మన పిల్లల జీవితాలు బాగుంటేనే మనం వాళ్ళ కొట్టేస్తే వాళ్ళు వాళ్ళ కోసం తప్పితే మన కోసం ఎందుకు పనిచేస్తారన్నా? హలో డాడీ. హాయ్ నాన్న. చెప్పింది ఏమైంది? హోంవర్క్ చేసావా? మమ్మీ సీరియల్ చూస్తూ లేట్ చేసింది. ఇప్పుడే చేపించి మీకు కాల్ చేశాను. ఇంతకీ ఎక్కడి దాకా వెళ్ళారు? శ్రావణి, నేను ఇంకా హైవే రోడ్లో ఉన్నాను. ఓ, రీచ్ అయ్యి కాల్ చేస్తాలే. ఉంటాను. బాయ్ నాన్న. అన్నా, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తా. ఏ ఆగు, నేను కూడా వస్తా. నేనేం చేస్తా ఇక్కడ? నేను లోపల రానేరన్నా, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉండు, సరేనా? ఈడు వస్తాడా అటే పోతాడా? అన్నా నమస్తే. నమస్తే. ఈ లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఇది ఒకటే దారుందా, లేకపోతే ఇంకో ఏదైనా దారుందా? లోపల నుంచి బయటికి వెళ్ళటానికి, బయట నుంచి లోపలికి వెళ్ళటానికి ఇది ఒకటే దారి. అవునా? అయినా రాత్రంతా ఇక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. తెల్లారేదాకా ఎవరూ బయటికి రారు. ఆహా. చెక్ చేయి. ఏం పేరు? సన్నీ సార్. ఈ ట్రాన్స్పోర్ట్ జాబ్ ఫస్ట్ టైమా రెగ్యులరా? ఫస్ట్ టైం ఏం కాదు సార్, అప్పుడప్పుడు చేస్తుంటాను. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మెసేజ్ చేస్తుంటారు. ఏంటండి బయలుదేరారా? లేదే, ఇంకా టైం పట్టేటట్టుంది. అవునా? మహాతో మాట్లాడదామని ఫోన్ చేశాను. మహా పడుకుంది, లేపనా? మాట్లాడతారా? వద్దొద్దు, అసలే రేపు స్కూల్ ఉంది కదా. ఏంటో తనతో ఇవాళ చాలా మాట్లాడాలనిపిస్తుంది, అందుకే చేశా. ఏం నాతో మాట్లాడరా? మీ అమ్మాయితోనే మాట్లాడతారా? అయ్యో అలా కాదే, నా ఉద్దేశం అది కాదు. అంటే శ్రావణి మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటున్నాం కదా, అందుకే అలా అన్నాను. ఓహో అలాగా, అంటే మీకు నాతో అవసరం లేదన్నమాట. అది కాదే. సరేలేండి, మీరు మీ మహానే ఉండండి, నేను మా అమ్మతో వెళ్ళిపోతాను. మా అమ్మ నన్ను ఎప్పుడు తీసుకుపోదామా అని ఇక్కడే సెటిల్ అయి ఉంది.
శ్రావణి నా బంగారం కదూ, నేను ఏమన్నాను ఇప్పుడు? కంగారు పడకండి, నేను ఊరికే అన్నాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మే కాదు ఇంకెవ్వరూ మనల్ని విడతీయలేరు. త్వరగా జాగ్రత్తగా ఇంటికి రండి. నువ్వు వెళ్ళిపో విత్ క్యాబ్ ఫేర్. నేను వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. యా. నీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకో. రైట్ సార్, థ్యాంక్ యూ. లవ్ యూరా. లవ్ యూ టూ. అన్నా వెళ్దాం పదా. సరే, ప్యాసింజర్ వచ్చాడు, ఇంటికి వచ్చి మాట్లాడతా. ఓకే. అన్నా డబ్బులు. అన్నా ఇదిగో నీ 5,000. హ్యాపీయా? థ్యాంక్స్. పోనీ అన్నా. ఏమైందన్నా? మా మేనేజర్ రమ్మంటున్నారన్నా. అన్నా ఒక్క నిమిషాన్ని ఇప్పుడే వస్తా. మీ ఇద్దరిని రమ్మన్నారన్నా. అన్నాను ఉన్నా. నేనెందుకన్నా? మిమ్మల్ని కూడా. అవునా, సరే పద. పద. ఏంటో ఇదంతా చూస్తుంటే గందరగోళంగా ఉంది. నీకేంటా ఇక్కడ పని? ఓ అది మాత్రం సీక్రెట్ అన్నో. మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటా కదా సార్. కూర్చోండి. ఓకే సార్. సార్ టీనా కాఫీనా? ఇంత నైట్ టీ కాఫీ ఏంటి సార్? వద్దు సార్, పర్లేదు. ఓ మంతా అవుతారు కదా. రే బాటిల్ పట్టుకురా. ఆగండి సార్, మంది అలవాట్లేదు సార్. అయినా వెళ్ళే వాళ్ళని పిలిచి అడుగుతున్నారు, కొంచెం తొందరగా వెళ్ళాలి. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏమీ లేదు, ఇక్కడి నుంచి ఈ టైంలో సిటీకి వెళ్ళడానికి వెహికల్స్ లేవు. ఒక అమ్మాయి మందు తాగి పడుకుంది. వాళ్ళ అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ప్లీజ్ మీ క్యాబ్లో డ్రాప్ చేయగలరా? అమ్మాయా మందాయి పడిపోయిందా సార్? నో 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 నో, మందు తాగి పడుకుంది. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టైంలో వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అందుకని మిమ్మల్ని పిలిచాను. వాళ్ళ మదర్ టెన్షన్ పడుతుంది. ఎలాగో మీరు సిటీకి వెళ్తున్నారు కదా, మీ క్యాబ్లో డ్రాప్ చేయండి, ఎక్స్ట్రా ఫేర్ ఇస్తాను. వద్దులేండి సార్, అమ్మాయి అంటున్నారు. అసలు సార్ మీ అమ్మాయి అయితే ఇలా చేస్తారు సార్. ప్లీజ్ సన్నీ నువ్వన్నా చెప్పు. సార్ కావాలంటే నా నంబర్ తీసుకోండి, 24/7 అవైలబుల్. 112, 108 లాగా. సన్నీ నా నంబర్ తీసుకో. చెప్పండి. 9494 12124. ఏం ప్రాబ్లం ఉండదు సార్. ఉండనివ్వండి సార్, ఉండనివ్వండి సార్. ఓకే కదా, నేను ఉన్నాను కదా, ఆ ఫోన్ ఉంది కదా, 24/7 అవైలబుల్. ఏం టెన్షన్ పడొద్దు. ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయండి, ఏ ప్రాబ్లం అయినా నాకు కాల్ చేయండి. 24/7. పోనీ అన్న. ఆ సన్నిగాడు చెప్తూనే ఉన్నాడు సార్, పారిపోదాం అని. నేనే వెళ్ళలేదు సార్, ఏదంటే నేను తప్పు చేయలేని తెలుసు సార్ నాకు. సార్ ప్లీజ్ సార్, నా చెప్పేది వినండి సార్. అయ్యో చెప్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి మాట్లాడతారు మీరు అంటున్నారు. పోనీ మీరైనా సన్నీకి ఫోన్ చేయండి. ఫోన్ అని ఇవ్వండి సార్, మా ఆవిడికి ఫోన్ చేసుకుంటా. మూసుకొని కూర్చో. విని సెలవేయండి. రారా బాబాయ్. రాజు నువ్వేంద్ర ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు బాబాయ్. అసలు ఏమైందిరా? తెలీదు బాబాయ్ నాకు. ఒక ప్యాసింజర్ తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఆ ఫామ్ హౌస్ లో మేనేజర్ ఒక అమ్మాయిని ఎక్కించాడు. రిటర్న్ లో మేనేజర్ ఫోన్ చేస్తే సార్ వచ్చి అరెస్ట్ చేశారు బాబాయ్. మీరైనా చెప్పండి. సార్
ఇది నాకు బాగా తెలుసు. మా కాలనీలో ఉంటాడు సార్. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందా? వీడు ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడు. నేను రేపు చేయడండి సార్, అసలు అమ్మాయి నాకు తెలియదు. కావాలంటే సన్నిగా అడగండి. సార్ ఇది నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు సార్. ఇది అంటోడు కాదు సార్. ఎక్కడో ఏదో తప్పు జరిగింది సార్. తప్పు జరిగింది. ఒక క్రిమినల్ నా కొడుకు చెప్తే నమ్ముతున్నావు, నీ పై ఆఫీసర్ని. నేను చెప్తే మాత్రం నమ్మట్లేదు. ఆ? వీడు సన్నీగాడు బన్నీగాడు అని కట్టుకథలు చెప్తే అక్కడికి వెళ్ళానా, అక్కడ సన్నీగాడు లేడు, బన్నీగాడు లేడు, వీడు తప్ప అక్కడ ఎవడూ లేడు. రావు గారు, వీడు ఉదయం ఒక అమ్మాయితో ఫారెస్ట్కి వెళ్ళాడు. అక్కడ సాయంత్రం దాకా గడిపి మొత్తం మంది ఇచ్చి రాత్రి అవగానే రేపు చేశాడు. ఈ విషయం బయటికి తెలుస్తుందేమో అని అమ్మాయిని కిరాతకంగా చంపేశాడు. సరే ఏం మాట్లాడుతున్నా సార్? అసలు నేను చెప్పింది నమ్మరేంటి? నువ్వు చెప్తే నమ్మేదేంట్రా? అజయ్, వాడు అలా అంటోడు కాదు సార్. నా మాట నమ్మండి. రావు గారు, నీ సర్వీస్ ఎన్ని సంవత్సరాలండి? 2-3 నెలల్లో రిటైర్డ్ అయిపోతున్నా కదా సార్. 2-3 నెలలు రిటైర్ అయిపోతున్నారు. ప్రమోషన్స్ ఎన్ని వచ్చాయో ఎందుకు రాలేదు తెలుసా? నీ సమాజ సేవ అది ఆపేసి మీ పని మీరు చూసుకోండి. మంచోడు సార్. ఆపండి సార్. ఎవడి నుదిటి మీద వీడు మంచోడు వీడు చెడ్డోడు అని రాసుండదు. సరేనా? సరేనా? ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే సారీ సార్. షటప్. సారీ అంట. చెప్పు భాస్కర్, ఏం చేసావు? సార్, వాడిని ఇప్పుడే తెచ్చి లాకప్లో వేస్తాను. చెప్పండి సార్, ఏం చేయమంటారు? భాస్కర్, ఏది ఏమైనా మన ఫామ్ హౌస్ విషయం బయటికి రాకూడదు. మన వాళ్ళ గురించి తెలియకూడదంటే తెల్లవారేసరికి ఈ తప్పు నేనే చేశానని వాడు ఒప్పుకోవాలి. అలాగే సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడితో ఒప్పించు. సార్ చెప్పు చెప్పు. అదే నా ప్రమోషన్ సంగతి. నీ ప్రమోషనా? ముందు వాడితో ఒప్పించు భాస్కరా. విను, ఆ ఫోన్లో ఆ అమ్మాయి బుకింగ్ కూడా ఉంటుంది. వాడు ఫారెస్ట్ లోకి వెళ్ళాడు. అది దాటి ముందుకు వెళ్ళలేదు. అక్కడే రేపు మర్డర్ జరిగింది. మార్నింగ్ మీడియాలో ఇదే రావాలి. అర్థమైందా? అలాగే సార్, మీరేం చెప్పారో అలాగే చేస్తాను. కానీ నా ప్రమోషన్ సంగతి మర్చిపోవద్దు. అది నాకు వదిలే భాస్కరా. ఇన్నిసార్లు చెప్పాలా? నేను చెప్పిన పని సక్రమంగా చెయ్యి. ఓకేనా? ఓకే సార్. సార్, స్మాల్ రిక్వెస్ట్. ఒక 3-4 రోజులు మన వాళ్ళు బయటకు రాకుండా చూడండి. అలాగే భాస్కర్. వాడు బలవ్వాలని రాసిపెట్టుంది. దానికి మనమేం చేయలేం. సార్, మీరు హ్యాపీగా నిద్రపోండి. తెల్లారేసరికి మీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ నైట్ సార్. ఓకే భాస్కర్. అజయ్, సెలో పంచాయ్. సార్. ఏం రాజు, అంతా ఓకేనా? కూర్చో రాజు. పర్లేదు, కూర్చో. తిన్నావా రాజు? అజయ్ సార్, రాజుకి ఏమైనా తినడానికి ఇచ్చావా? అవును, నిన్న మార్నింగ్ ఎన్ని గంటలకు బయటకు వచ్చావు? రోజులాగే సార్, 9-9:30 కల్లా బయలుదేరాను సార్. అవునా? ఫస్ట్ బుకింగ్ ఎవరిని ఎక్కించుకున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అది దివ్య అని సార్, ఒక అమ్మాయి బుక్ చేసుకుంది సార్. ఆమె ఉప్పల్లో దిగిపోయింది సార్. ఉప్పల్? అవును సార్. ఉప్పల్ నుండి అక్కడి నుంచి సన్నీ అని ఒక అతను ఎక్కాడు సార్. అతనితో ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాను సార్. జూమ్ రిసార్ట్ అని అక్కడికి జూమ్ రిసార్ట్ అని అక్కడికి బుక్ చేశారు. అక్కడికి వెళ్ళాను సార్. బుకింగ్ ఉందా? లేదు సార్, నేనే ఎంగేజ్ చేసుకుని తీసుకెళ్ళాను సార్.
ఎందుకు? తెలిసింది కదా సార్, అది కంపెనీకి పర్సంటేజ్ ఇవ్వాలి. వద్దని చెప్పి నేనే తీసుకెళ్ళాను సార్. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? మళ్ళీ మేనేజర్ అమ్మాయిని ఎక్కించాడు సార్. ఎన్నిసార్లు చెప్తారో ఒకే కట్టు కదా. మేనేజర్ అంటావు, ఫామ్ హౌస్ అంటావు, సన్నిగాడు అంటావు. నిన్న నువ్వు అసలు ఫారెస్ట్ దాటి ముందుకెళ్ళలేదు, సరేనా? సరేనా? అజయ్ సార్, తెల్లారేసరికల్లా వీడు చెప్పే కట్టు కథలు ఏవి వినిపించకూడదు. సార్ సార్ నేను కట్టుకథలు చెప్పాను సార్, అది మీరే. అది నిన్న నువ్వు మార్నింగ్ ఎక్కించుకున్న అమ్మాయి ఫారెస్ట్ మర్డర్ అయిన అమ్మాయి ఒక్కటేరా? సార్ 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 ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ఆ మేనేజర్ అడిగాడు సార్, వద్దని చెప్పాను సార్. ఆ జూమ్ రిసార్ట్లో అమ్మాయిని ఎక్కించాడు సార్. నిన్న వీడు ఫారెస్ట్ కు మాత్రమే వెళ్ళాడు, అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడు. సరేనా? సరేనా? అలాగే సార్. సార్ సార్ మీకు దండం పెడతా సార్. సార్ గరీబోండి సార్, పిల్లలు ఉన్నాడు సార్. ప్లీజ్ సార్ మీరే చెప్పండి సార్, నాకు అన్యాయం చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. టెస్ట్ బాగా రాయి, టిఫిన్ మొత్తం తినేసేయాలి, సరేనా? అదిగో ఆటో వచ్చింది, పద. జాగ్రత్త. బాయ్ మమ్మీ. బాయ్. డిఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకంతో 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలలో బడి పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుందని నిన్న అర్ధరాత్రి వికారాబాద్ ఫారెస్ట్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ 2262 నంబర్ గల కారులో అమ్మాయికి మత్తు మందు ఇచ్చి ఆ అమ్మాయిని వికారాబాద్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపాడని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి జనం సాక్షి టీవీ. అమ్మా, అది మన కారే. అవునే. ఆయన శ్రావణి, శ్రావణి. అంకుల్, 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 టీవీలో మా కార్ చూపిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడని చెప్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది అంకుల్. రాత్రి నుండి మా ఆయన ఫోన్ పనిచేయడం లేదు, ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఒకసారి మా ఆయన ఎక్కడున్నాడో కనుక్కోండి అంకుల్. రాజును రాత్రి మా సీఏ అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో వేశాడమ్మా. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది మీ ఆయన అని చెప్తున్నాడు మా సీఐ. మా ఆయన అమ్మాయిని రేప్ చేసి చంపడం ఏంటి? మీకు తెలుసు కదా అంకుల్, రాజు అలాంటోడు కాదని. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా. రాత్రి అదే విషయం మా సీఐతో చెప్పాను. ఏం చేయను, నేను ఎంత చెప్పినా మా సీఐ అర్థం చేసుకోవటం లేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియటం లేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి అంకుల్? మీరైనా గట్టిగా చెప్పండి ఆ సీఐకి మా ఆయన అలాంటోడు కాదని. ఒక్కసారి మా ఆయనని వెళ్ళి కలుస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్. రాజును కలవటం ఇప్పుడు కుదరదమ్మా. రాత్రంతా
మా పోలీసులు వాడిని కుడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి మీడియా జనం అంతా గోలగోలగా ఉంది. ఇప్పుడు ఎవరిని లోనకి రానివ్వట్లేదమ్మా. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి మా ఆయన్ని చూడండి ప్లీజ్. నేను టైం చూసి చెప్తాను, అప్పుడు కలుద్దు గాని. సరేనా? ఇప్పుడు నేనేం చెయ్యాలి అంకుల్? మా ఆయన అలాంటోడు కాదు, నాకెవ్వరూ తెలీదు. మీరే ఆయన్ని కాపాడాలి. సరే, నువ్వు ఇంటికెళ్ళి తల్లి. నేనే ఏదో ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం నుంచి స్టేషన్కి వెళ్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేనున్నాగా, ఇల్లు. సార్, చనిపోయిన అమ్మాయికి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందండి? విచారణ జరుగుతుంది. నిందితుని మీ ముందు రేపు ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ. మహా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావేంటి? మమ్మీ, మీ ఆయన చాలా గొప్పవాడని పంపించేశారులే. టీవీలో ఏదేదో చూపిస్తున్నారు శ్రావణి. మీ ఇద్దరిని ఇక్కడ ఉంచలేను. నా మాట విను, మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఆయన ఏమన్నా చచ్చిపోయాడా? కావాలంటే నువ్వు వెళ్ళిపో. మా బతుకు మమ్మల్ని బతకనివ్వు. అమ్మా, నిన్న నేను చూశానమ్మా, వాడు ఇక్కడే తిరిగాడు. రాత్రి అయితే ఎవ్వరు ఉండరని ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటమ్మా ఇది? ఏం మనుషులమ్మా, చాలా దారుణం ఇది. ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి. నిన్న నా చాయ్ బండి దగ్గరకు వచ్చి చాయ్ కావాలని అడిగాడు. వాడి అవతారం చూసి నేను ఇవ్వను పో అన్నాను. వాడే చేసి ఉంటాడమ్మా, ఖచ్చితంగా వాడే చేసి ఉంటాడు. సమాజంలో ఇలాంటి వాళ్ళు బతకూడదమ్మా. ఇలాంటి వాళ్ళను ఉరి తీయాలి. బ్రతికే హక్కు కూడా లేదు ఇలాంటి ఎదవలకి. సార్, వాడిని ఎంత టార్చర్ పెట్టినా అసలు ఒప్పుకోవట్లేదు. అలాగా? సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పు భాస్కర్, ఎక్కడి దాకా వచ్చింది? సార్,
వాడిని ఎంత టార్చర్ చేసినా ఒప్పుకోవట్లేదు. ఏం భాస్కరా, 15 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నావు. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావు? సార్ అది ఆల్రెడీ వాడు టీవీలో పెద్ద స్టార్ విలన్ అయ్యాడు. ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, లేదంటే నీ 15 సంవత్సరాల సర్వీస్ ఊడిపోతుంది. ఇప్పుడు ఈ పని ఆ క్యాబ్ డ్రైవర్ చేయలేదని బయటకొస్తే మన వాళ్లతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు. భాస్కర కొంచెం బుర్రవాడు. నీ దగ్గర మ్యాటర్ ఇంతే ఉందా? ఒక క్యాబ్ డ్రైవర్ చేత కూడా ఒప్పించలేకపోతున్నావు. ప్రమోషన్ అంటావు, చెప్పిన పని మాత్రం చేత కాదు. సార్, నా పేషెన్స్ని పరీక్షించొద్దు. వాడు ఈ రోజు కల్లా ఒప్పుకోకపోతే రాత్రికే చేస్తా. భలే చెప్పేవయ్యా. ఇప్పుడు నీ బుర్ర పనిచేస్తుంది భాస్కర్. మంచి ఐడియా ఇచ్చావు. నువ్వురా, ఏం చేద్దామో చెప్తా. సరే సార్, బయలుదేరుతాను. ఈ మినిస్టర్ నా కొడుక్కి వెటకాలం ఎక్కువైంది. నాకే బుర్ర లేదంటాడా? చెప్తా నా బుర్ర ఎలా పనిచేస్తుందా. అజయ్, చూస్తున్నారు కదా, దివ్య అనే అమ్మాయి నిన్న రాత్రి అతి దారుణంగా రేప్ చేసి చంపబడింది ఈ కారులో. మనం ఇప్పుడు ఈ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ దారుణం నిన్న రాత్రి ఇదే క్యాబ్లో జరిగింది. క్యాబ్ డ్రైవర్ రాజు పేరు మీదే ఈ 2262 కార్ రిజిస్టర్ అయింది. ఆ అమ్మాయికి మొత్తం మంది ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా సిఐ భాస్కర్ గారు చెప్తున్నారు. పోనీ ఏహే, నేను రానే, ఇంటికి రాను. ఏంది పైసలా? నీ అవ్విచ్చిండా ఇచ్చిండా? ఒకసారి దిగు నాన్న. చెప్పినా కాదే, మీ అయ్య చెప్పినా అవ్వ చెప్పినా రాను. అయినా మా అవ్వ అన్నా? ఇచ్చిన పింఛన్ డబ్బులు. అన్నా. జర ఆగవే, చిరిగిపోతారు. చెప్పే. అమ్మా శ్రావణి, చెప్పండి అంకుల్. ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే బయటకు వచ్చాను. సరే గాని మా శేఖర్ ఇప్పుడే బయటికి వెళ్ళారు, నువ్వు తొందరగా వచ్చేయి. అలాగే అంకుల్, బయలుదేరుతాను. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? అది ఏ స్కూలు? కావాలి. సరే ఇస్తాలే. నీ పేరేంటి? మహా, ఏంటి రా. నా దగ్గర ఉండకుండా ఎందుకు అటు ఇటు వెళ్ళిపోతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కు. క్యాబ్ డ్రైవర్ రేప్ సంఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడిని ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆవేశంతో పోలీస్ స్టేషన్పై ఈ రోజు ఉదయం దాడికి దిగారు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? తప్పు చేశానని వాడు ఒప్పుకోకుండా కోర్టుకు తీసుకెళ్తే మన వాళ్ళు దొరికిపోతారు. ఉదయం నుంచి రాష్ట్రం మొత్తం వాడి న్యూసే హైలైట్గా ఉంది. జనాలు కూడా వాడే అమ్మాయిని రేప్ చేసి చంపాడని నమ్ముతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అలాగే మార్పిద్దాం. ఓ పంచే, ఈ రాత్రికి సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి వాడిని లేపేయి. సార్, ఎన్కౌంటరా? భాస్కర, ఫోన్లో నువ్వే కదా ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా బాగుంది, అమలు చేద్దామని అనుకుంటున్నావు. ప్రాబ్లం ఏదైనా వస్తే నేను పెద్ద ఆయనతో మాట్లాడతాను. సార్, ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ అంటే? అవునయ్యా, ఎన్కౌంటర్ మీకేం కొత్తది కాదు కదా. నీకు చేత కాదంటే చెప్పు, నీ ప్లేస్లోకి వేరే వాళ్ళని రప్పిస్తా. ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ చేస్తే జనాలు కూడా పోలీసుల్ని హీరోలుగా చూస్తారు. ఇలాంటి అవకాశాలు అందరికీ రావు.
వచ్చినప్పుడే వాడుకోవాలి. హ, అందులోనూ ప్రమోషన్ అంటివి అది ఇంకా ఈజీ అవుతుంది. అర్థమైందిగా? ప్రతి విషయం నాకు అప్డేట్ చేయి. ఓకే సార్. సార్ అది సన్నీగాడని వాడు పారిపోయాడు కదా, వాడి సంగతి తను చూసుకుంటాడులే. ఓకే సార్. ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ ఒక్కడేనని మీడియాలో చూపిస్తున్నాం. ఇప్పుడు వీణ్ణి తీసుకొచ్చి పెడితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని అనుమానిస్తారు. సరే సార్. రామారా, రా అడుగు. నాన్న ఇవాళ పాప స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్లో నుంచి రిటర్న్ పంపించేశారు నాన్న, మీ డాడీ బ్యాడ్ అని. అయ్యో శ్రావణి, నువ్వు ఇదంతా నిజమని నమ్ముతున్నావు? నాకేం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు శ్రావణి. ఏ చెప్పినా నమ్మట్లేదు. నా కర్మ. నిన్న రోజే బాగాలేదు, పొద్దుగాల్సింది. ఆ పిల్ల పొద్దుగాల బండెక్కిన పిల్లట. నేను పోతూ నా పని మీద నేను పోక ఆ ఛాయగాడిని ఎందుకు తిట్లా? ఆ చిన్న బాబా పిల్ల చేయబట్టుకున్నాడు, అందుకు తిట్టినా. ఆ మేనేజర్ చెప్పినప్పుడు కొంచెమైనా ఆలోచించాల్సింది. ఏదో పాపమని పాపని అర్ధరాత్రి నెక్కించుకున్నాడు. నా తప్పు కాదే. ఆ సన్నిగాడు చెప్పిండు, ఎందుకన్నా మనకి వద్దని వెళ్ళిపోతామని. మరే తప్పు చేయకూడదు. ఎందుకు మారిపోతానన్నా నాకేం తెలుసా ఇంత అవుతుందని. మీకేం కాదండి, మీకేం కాదు. నాకేమైనా అవుతుందని కాదే, నిన్ను నా చిట్టి తల్లిని రేపిస్తూ భార్య రేపిస్తూ బిడ్డ అంటారే నా బాధ అంతా. అందుకే దాన్ని ఎంత టార్చర్ చేస్తాను. సావరనే వస్తా కానీ చేయంత ఒప్పుకోని చెప్పినాను. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అదేంటది జూమ్ చూసట నా ఫోన్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. నేను అబ్బా చెప్పట్లేదు. వీళ్ళని తొందరగా పంపించేవయ్యా, మన సిఐ గారు వస్తున్నారు. అలాగే. అమ్మమ్మ రామ మా సిఐ గారు వస్తున్నారు. బాబాయ్ రేయ్ తాగుపోతాడా? చాడని మాకారా దొరికిందారా? హే అతను వదిలే, అమ్మాయి పడిపోయినట్టు చూడు. ఏందేను అర్ధరాత్రి? ఏ పక్క జరుగు. రేయ్ పోరా రేయ్.
నువ్వు కూడా పోరా బాయ్. తాగుపోతాడా? ఓ పోరా. ఒక్క నిమిషం ఇక్కడ ఆపావా, పాస్ పోసుకుంటా. సరే. అన్న ఇప్పుడే వస్తా. ఈ చలికాలం ఏంటో. తాగేటోడు తాగుతాండు, ఊగేటోడు ఊగుతాండు. అన్నా, ఆ అమ్మాయి ఏంట నాకు కదలట్లేదు. అరే బ్రీతింగ్ కూడా ఆడట్లేదు అన్నా. అన్నా ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మన ఇద్దరం ఇరుక్కుంటామే. ఏం చేద్దామంటావు? ముందుకెళ్దాం, వెనక్కి వెళ్దాం? నువ్వే చెప్పన్నా. ఒకసారి ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయి. సరే అన్నా. హలో, ఎవరు? సార్ నేను సార్ సన్నీని. సన్నీయా? ఏ సన్నీ? అదే సార్ ఇంతకు ముందు కారులో అమ్మాయిని ఎక్కించారు కదా. మీరా? చెప్పండి. ఇది సార్ ఒకసారి సార్, ఆ అమ్మాయి కదలట్లేదు సార్, బ్రీతింగ్ కూడా రావట్లేదు. మాకు భయంగా ఉంది సార్. దేనికండి భయం? నిద్రపోతుంది అనుకుంటా. సార్ నేను బ్రీతింగ్ రావట్లే అంటే మీరు నిద్రపోతుంది అంటారేంటి సార్? ఓకే టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ అది ఘాట్ రోడ్లో పక్కన ఆపున్నాం సార్. సరే మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నా. లేదు సార్, అమ్మాయిని ఎక్కడికి తీసుకొచ్చి అక్కడే వదిలేస్తాం సార్. మేము వస్తున్నాం. అయ్యయ్యో మీరు రావద్దు. మీరు వెనక్కి రావడం ఎందుకు? మీరు ఇంత దూరం వచ్చి మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. ప్లీజ్ వెయిట్. అన్నా ఏమైంది? వస్తుండ. ఓకే సార్, ఒక 15 minutes వెయిట్ చేస్తాము. మీరు రాకపోతే మేమే ఇక్కడికి వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడెక్కడ దానికి వచ్చిండో ఏందో, అసలు వస్తాడా రాడా? చలి ఒకటి. చలి దేవుడా ఏడ్రా బాబు. అన్న ఏడన్నా ఇడు ఇంకా రావట్లేదు. ఫోన్ చేయాలన్న వాడికి ఒకసారి. చెయ్యి మరి, చాలాసేపు. సరే అన్న, వాడికి ఫోన్ చేస్తా. అన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్న. మళ్ళీ ట్రై చేసి చూడు. నాకేదో డౌట్ కొడుతుందన్న. ఆ మేనేజర్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వేసిండు. స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి అన్న? ఇటు ఫోన్ పని చేస్తలే అన్న. వాడు వస్తా అన్నాడు కదా. వీడి బొంద 24/7 అవైలబుల్ అన్నాడు అన్న. వాడు మనల్ని మోసం చేసిండు అన్న. మోసం చేయడం ఏంటి? అది చూడండి అన్న, ఆడు పోలీసులను పిలిచిండన్న. పోలీసులకు చెప్పిండాడు. పోలీసులు ఎందుకు వస్తారయ్యా? మేనేజర్ వస్తా అన్నాడుగా. అదిగో అన్న, అక్కడ పోలీసులు వస్తున్నారు. ఆడు ఖచ్చితంగా పోలీసులకు చెప్పిండాడు. అన్న పద వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చిండ. కారు నేను ఎట్లా వస్తా అన్నా? మీకు అర్థం కావట్లేదు. కార్కి ఏం కాదు, తర్వాత అయినా వచ్చి తీసుకోవచ్చు. రండి. అరే సన్నీ, మీ ఇష్టం అన్న. సరే బాయ్ అన్న, వెళ్తున్నా. అరే సన్నీ, ఇప్పుడే వచ్చాను సార్. క్యాబ్ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు. నమస్తే. మీరు చెప్పినట్లు బ్యాక్ సీట్లో అమ్మాయింది సార్. మీరు నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను. ఓకే సార్. రే మీరు ఫోన్ లాక్కొని తీసుకున్నాడు రా. అలాగే సార్. ఫోన్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ఏం లేదు సార్, ఆ అమ్మాయిని తీసుకొని ఫామ్ హౌస్ నుంచి వస్తున్నా సార్. ఆ మేనేజర్ వస్తా అన్నాడు సార్, వెయిట్ చేస్తున్నా సార్. కథలు చెప్పక మాకు. కథలు కాదు సార్, నిజం మాట్లాడు సార్. అంతా తెలుసు సార్. మీ లైట్లు చూసి ఇప్పుడే పారిపోయింది సార్. సన్నీ ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. అవునా సార్? వెళ్ళిపోయింది సార్. రే ఫోన్ ఇవ్వు సార్. మేనేజర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. మేనేజర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అమ్మాయి
అర్ధరాత్రి 1 గంట. అమ్మాయి ఒప్పుకోకపోతే రేప్ చేసి చంపేశావు. సరేనా? సరేనా? సన్నీ రెంట్ సన్నీ 4 రోజులుగా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తావు, మనిషి అన్న కనిపించవు. ఒక్క నిమిషం అన్న ఇస్తున్నా. రెంట్ ఎక్కడా? అన్న నా తెస్తున్నా అన్న. తీసుకున్నా. థ్యాంక్స్ అన్న. అన్నా ఒక ప్లేట్ ఇడ్లీ. అలాగే అమ్మా. దివ్య అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపిన కార్ డ్రైవర్ రాజు. ఎక్కడ చూసినా ఇదే గొడవరా. ఇలాంటి ఎదవల్ని ఎన్కౌంటర్ చేసేయాలి. వాడు గనక నాకు దొరికితే వాడిని నేనే నరికేస్తా. డాడీకి ఏమైంది మమ్మీ? ఇంకా ఇంటికి రావట్లేదు. హలో, చెప్పండి అంకుల్. అమ్మా శ్రావణి, నాకేదో భయంగా ఉందమ్మా. మా సీఏ గారు గంట నుండి బయటికి రాకుండా లోపలే కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నాడు. పైగా లోపలికి ఎవరో రావద్దని ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు. అమ్మా, ఈ రోజు రాత్రికి రాజును బయటికి తీసుకుపోతారంట. ఏంటి అంకుల్, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. అమ్మా నువ్వు పని చెయ్యి, ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మని కలువు. ఓకే అంకుల్. ఇంకో విషయం మర్చిపోయాను, నువ్వు ఆ జూమ్ రిసార్ట్స్ కూడా వెళ్ళు. నేను ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు నీకు ప్రతి విషయం చెప్తూ ఉంటాను. అలాగే అంకుల్. మహా పద వెళ్దాం. ఎవరు? అమ్మా, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఎవరు మీరు? నేను క్యాబ్ డ్రైవర్ రాజు భార్యని. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అమ్మా, మా ఆయన అలాంటోడు కాదమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. నీ మొగుడు నా కూతుర్ని రేప్ చేసి చంపేశాడే. ఇంకా అలాంటోడు కోసం మాట్లాడడానికి వచ్చావా? సిగ్గుందా అసలు నీకు? ఇక్కడ ఒక క్షణం ఉన్నావంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, నువ్వింకా వెళ్ళిపోలేదా? అందరిలాగే నువ్వు మా ఆయన్ని చెడ్డోడు అంటున్నావు కదా. రాత్రంతా పోలీసులు కొడుతూనే ఉన్నారంట. ఆయన ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మా ఆయన పేదవాడే కానీ చెడ్డోడు కాదమ్మా. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను దాన్ని ఏ లోటో లేకుండా చూసుకున్నాడు.
ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నాడని తను వదిలేస్తే నేను ఆయన భార్యని ఎలా అవుతానమ్మా? నువ్వు చెప్పినా నమ్మవు కానీ నీకన్నా ఎక్కువగా నన్ను మా ఆయన చూసుకుంటున్నాడు. అందరూ నాన్నలాగే ఉండరమ్మా. నాన్న నిన్ను వదిలేసి వెళ్ళాడని, టార్చర్ పెట్టాడని మగాళ్ళంతా అంతే అనుకుంటే ఎలాగమ్మా? నాన్న లేని లోటు ప్రతి క్షణం అనుభవించాను. అది నా కూతురికి రాకూడదు. అందుకే ఏది ఏమైనా మా ఆయన్ని కాపాడుకోవాలి. మీరు కష్టపడకూడదనే ఆలోచన తప్ప నాకు మీరు తప్ప ఎవరున్నారమ్మా? వెళ్ళమ్మా, వస్తే మీ ఆయనతోనేరా. నన్ను క్షమించమ్మా శ్రావణి. నువ్వు తిరిగి రాకపోతే నిన్ను పెంచినట్టే పాపను పెంచుతానమ్మా. మేడం 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 ఏంటన్నా? నమస్తే. గీడి దాకానే. సరే ఎక్కండి. ఫోన్ ఇరిగా కూర్చున్నా. థ్యాంక్స్ అమ్మా. అన్నా, మీరెప్పుడు ఆ చాయ్ బండి దగ్గరే ఉంటారు కదా? ఆ చాయ్ బండి దగ్గరనే ఉంటా నేను. అడిదికో మా ఇల్లు, ఇడిదికో బ్రాండ్ షాపు.
ఛాయ్ బండి ఉన్నాయి కదా దాని ఎదురుంగో గద్ది ఉంటది ఆనే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వండుకుంటా. ఓకే అన్న, ఈ దారిలో వెళ్తే జూమ్ రిసార్ట్ వస్తుంది అంట కదా, మీకు తెలుసా? ముందట ఉన్నాయట కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదమ్మా. అది చాలా దూరం. అయినా మీరు గడెందుకు వెళ్తారు? పోతే రాత్రి అవుతుంది. అవునా అన్న, అక్కడ కార్ ఉంది కదా, క్యాబ్ డ్రైవర్ని చూసారా? చూసుడేందమ్మా, చాలా మంచిగా ఉన్నాడు. నిన్న ఆ కారులో ఎవరినో ఎక్కించుకొచ్చి ఆ ఛాయ్ బండి దగ్గర ఆగిండు. ఆ ఛాయ్ బండోడు పెద్ద లంగగాడితి కొడుకు. వాడు చిన్న పాప చేపట్టుకున్నాడని ఆ సారొచ్చి మస్తు తిట్టిండు వాడిని. ఎవడెవడో నాకు ఫోన్ చేస్తాడమ్మా. ఎవడో నాకు తెలియదు, ఎవడెవడో ఫోన్ చేస్తాడు. ఆ ఛాయ బండోడు మొదటి నుంచి ఇంతేనమ్మా. చిన్న పోరగాళ్ళకి ఇట్లే చేస్తుంటాడు. ఇద్దరు ముగ్గురు ఇంత ముందే ఆ దొంగనా కొడుకుని కొట్టవేనరమ్మా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందో నాకు కూడా ఎరకలే. మనం మాత్రం ఏం చేస్తామన్నా? ఆగమ్మా ఆగు, ఇక్కడేనా? నేను దాగిందంటే దిగదాకా ఇన్నే వండుకోవాలి. ఇంటి పోయిందంటే నా పిల్లం చీపిరి గట్ట అనుకొని కొడుతుంది. ఉంటా అమ్మా. సరే అన్న, మంచిది. అన్నీ రెడీ చేసుకున్నారుగా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. పని పూర్తయ్యే వరకు ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. అలాగే సార్, మీరు ఆర్డర్ ఇవ్వగానే బయలుదేరుతాం. జనాలు చాలా ఆవేశంగా ఉన్నారు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇన్ కేస్ ఆ క్యాబ్ డ్రైవర్ తప్పు చేయలేదు అని తెలిస్తే మన డిపార్ట్మెంట్ మొత్తం ఇరుక్కుంటుంది. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఓకే. ఈ టైంలో ఎవరు? బాబాయ్. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? నా పేరు శ్రావణి బాబాయ్. ఉదయం నుండి టీవీల్లో పేపర్లో చూస్తున్నారు కదా, ఆ క్యాబ్ డ్రైవర్ భార్యని. బాబాయ్, మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా? అవునమ్మా. ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరమ్మా ఇక్కడ. నెలకోసారి పార్టీ జరిగినప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయినా ఈ అడవులో ఎవరుంటారు చెప్పమ్మా? ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావమ్మా? తప్పలేదు బాబాయ్, మా ఆయన కోసం. నిన్న క్యాబ్లో ఆయన ఇక్కడికి వచ్చారు బాబాయ్. రాత్రి మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నారా? అవునమ్మా, రాత్రే కాదు, ప్రతిరోజు ఇక్కడే నైట్ డ్యూటీ చేస్తుంటాను. ఉదయం నుంచి టీవీ న్యూస్లో మా ఆయన గురించి ఏదేదో చెప్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు కొడుతూనే ఉన్నారు. మా ఆయన ఏం చేస్తారో తెలియట్లేదు. మీకు దండం పెడతాను. అయ్యయ్యో, ఎందుకమ్మా నువ్వు దండం పెట్టడం? మీ ఆయన చాలా మంచోడు. ఈ తింగర్ నా కొడుకులే ఫుల్గా మందు కొట్టి ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటారు. ఆ అమ్మాయి కూడా వచ్చేటప్పుడు చాలా చలాకీగా వచ్చింది. నవ్వుతూ ఫోటోలు దిగుతూ. తనతో పాటు ఎవరో ఉన్నారు. ఇద్దరు జాలీగా లోపలికి వెళ్ళారు. లోపల ఏదో జరిగి ఉంటుందమ్మా. మీరు ఎప్పుడు లోపలికి వెళ్ళలేదా? నన్నెప్పుడు ఇక్కడి నుంచి లోపలికి రానివ్వరమ్మా. నీ ఇంతవరకు లోపలికి అడుగు పెట్టనే పెట్టలేదు. తర్వాత మీ ఆయన ఎవరినో ఎక్కించుకొని ఇక్కడికి వచ్చాడు. నాతో కూడా మాట్లాడాడు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకో దారి ఉందని కూడా అడిగాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. పాపం ఆ అమ్మాయి చనిపోతుందని నేను కూడా అనుకోలేదమ్మా. ఏం చేస్తాం, ఆ అమ్మాయికి అంతే రాసి పెట్టుంది. నాకింతే తెలుసమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. మంచిదమ్మా. అన్నా, అన్నా, చిన్న పిల్లలతో ఏంటన్నా పాడు బుద్ధి? నువ్వు తప్పు చేస్తేవి, అది చూసి మా ఆయన తప్పు అంటే ఆయనే తప్పు మనిషి అని చెప్తివి. ఆడపిల్లలు ఉసురు తగిలితే ఊరికే పోదన్నా. ఛీ.
ఇంకో ఫోన్ ఇక్కడ ఏం రింగ్ అవుతా, 2 ఫోన్లు రింగ్ అవుతాయి. ఆ అమ్మాయి ఫోనా? అన్నా, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అరే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు వస్తానాయి. నాకెవరు రాకి ఇంతగానం ఫోన్ చేస్తాను అనుకుంటానా. ఈ ఫోను గా కార్ కాడ దొరికింది. తాగుపోతాడా? చాడని మాకాడే దొరికిందారా? తాగుపోతాడా? నువ్వు కూడా పోరా బాయ్. పోరా. నిన్నటి నుంచి 2 ఫోన్లు మోగుతున్నా సోయలేదు. మీదేనా? ఇంతగానం ఫోన్లు వస్తానే అనుకున్నా. మీకే అయి ఉంటుంది. నాకేవాడు చేస్తాడు గిన్ని ఫోన్. బాగానే ఎక్కింది నాకైతే. సరే అమ్మా, అన్నం తిందాం రా అమ్మ. పొద్దున్నుంచి ఏం తినలేదు, తిందాం రా అమ్మ. ప్లీజ్ రా అమ్మ. అమ్మా, ఈ ఫోన్ మీ అమ్మాయిదేనా? అక్క, ఇది మా అక్క ఫోనే. అమ్మా, మా ఆయన్ని కాపాడుకోవడానికి నాకు ఆ ఫోన్ కావాలి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాం. అజయ్ సార్, బ్యాక్ యార్డ్లో వెహికల్ రెడీ చేయి. ఓకే సార్. ఇమీడియట్లీ. అలాగే సార్. అటు ఎల్లుంటాడు వాడు. పదరా. రోజు నేను నిన్నేమంట. నేనెందుకు లేతా సార్? ఏంద్రా లేచిపోరా అంటే ఎదురు మాట్లాడుతున్నావు? లేచినాడు. నేను మీకెక్కడ ఎదురు మాట్లాడుతున్నాను సార్? పాట పాడుకుంటున్నా. ఇనుండ్రు సార్. అయ్యా, నువ్వు పాట వాడకు, ఏం వాడకు, మాకు వినే ఓపిక లేదు. నడు ఇక్కడ నుండి. మంచిగుంటా సార్, నేను మంచిగా పాడతా. అరే మీకు ఈ పాట ఏడా దొరకదు సార్. నీ పాటద్దు ఏమొద్దురా నాయనా, మా సార్ వచ్చే టైం అయింది. మా దమా ఖరాబ్ చేయకు. నువ్వు ఫస్ట్ లేచి నుంచి పో. సార్ నేను దాగింది దేవకుండా ఇంటికి పోతే నా పిల్ల ఇంటి దగ్గర చీపిరి గట్ట తిరిగేస్తుంది సార్.
అయినా మీకు ఇక్కడేం పని సార్? నాకు తెలియకుండా మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా సార్? రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడ నుండి పోలేదనుకో నీ మక్కిళ్ళన్నీ రగొడతా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. పోలీస్ స్టేషనా సార్? లేవునాడు. పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? ఇంటికే పోతా. మీతో తన్నులు తినడం కంటే మా పిల్లని చీపిరి కట్టే నయం. ఇవాళ ఇంటికాడ చీపిరి కట్టి తిరిగినట్టే. పోనీ ఎవరు నువ్వు? అక్క ఒక్క నిమిషం. నా పేరు సన్నీ అక్క. నిన్న రాజు అన్న కార్లో రిసార్ట్కి వెళ్ళింది నేనే. మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తున్నా అక్క. మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నాను. రాజు అన్న ఏ తప్పు చేయలేదు, అంతా మేనేజర్ గాడే చేశాడు. రే ఆ సన్నీ గాడిని వాడితో వచ్చిన క్యాబ్ డ్రైవర్ని రమ్మని చెప్పు. సార్. అమ్మాయి లేవడం లేదంట. క్యాబ్ డ్రైవర్ రిటర్న్ వస్తా అంటున్నాడు. సార్ పొద్దున తను అదే క్యాబ్ డ్రైవర్ కారు నుంచి దిగింది సార్. అరే ష్యూర్? 100% సార్. మార్నింగు ఇంతకు ముందు క్యాబ్ ఎక్కించే ముందు అబ్జర్వ్ చేశా సార్. సార్ అర్జెంట్ మ్యాటర్. ఆ మేనేజర్ గారిని నమ్మి రాజు అని ఇరుక్కున్నాడు అక్క. చెప్పక్క ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా శ్రావణి, చెప్పండి అంకుల్. ఇప్పుడే రాజుని మా సిఐ గారి బయటికి తీసుకుపోతున్నాడమ్మా. నేను ఎంత బతిమలు అడుగున్నా నన్ను దగ్గర కూడా రానివ్వలేదు. ఏమైందక్క? చెప్పక్క. అక్క అక్క ఎక్కడికి? అక్క అక్క కరీమన్నా, అన్నా ఒకసారి బయటికి రా అన్నా. ఏంటమ్మా శ్రావణి, ఏమైందమ్మా? అన్న మా ఆయన్ని కాపాడన్నా. పోలీసులు చంపడానికి తీసుకుపోతున్నారు. రాజు ఏ తప్పు చేయలేదన్నా. కావాలంటే చూడు. రాజు ఎలాంటోడో నాకు బాగా తెలుసు. ఎవడెన్ని చేసినా రాజుకేం కాదు. పదా. దింపడివనే దింపవయ్యా. త్వరగా తీసుకురండి. కమాన్. ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తే రేపు మన క్యాబుల్లో ఎవ్వరు ఎక్కరు. చెయ్యని తప్పుని చూస్తూ ఊరుకుంటే అందరి మీద ఒక మచ్చ పడినట్టే. అవునన్నా, ఈ మచ్చ మన అందరి మీద పడుతుంది. అవును. ఆ రెడ్డి ఛానల్ వాడు నీకు తెలుసు కదా,
తెలుసన్నా. వాడికి ఫోన్ చేయి. అజయ్, వీడి మాస్క్ తీసే. నేను వదిలేశాను, వెళ్ళిపో. పారిపోరా, పారిపో, పారిపో. సార్ని పిలువమ్మా, అర్జెంట్గా కలవాలి. ఏంటి ఎస్పీ ఈ టైంలో వచ్చావు? సారీ సార్, రాక తప్పలేదు. మ్యాటర్ అలాంటిది. మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది సార్. నిన్న జరిగిన రేపు సంఘటనలో కొత్త కోణం పారిపోరా, పారిపో. లైట్ ఇస్తుంది కూడా. రేయ్, ఆల్ క్లియర్ అని చెప్పావు కదరా. సార్, ఏం చేస్తున్నారా మీరంతా? నిజంగా ఈ సంఘటన ఫారెస్ట్ లో జరగలేదు. నా ఇంటి ఉండి నన్నే మోసం చేస్తావా? వీడే నిన్న నేనే సాక్ష్యం. నిన్న రిసార్ట్కి నేనే సాక్ష్యం. సారీ సార్, మిమ్మల్ని మోసం చేస్తున్నానో వెన్పోటు పొడుస్తున్నాను అనుకోలేదు సార్. ఏం మాట్లాడుతున్నావు? మనం చేస్తుంది చాలా పెద్ద తప్పు అనిపించింది సార్. నేను కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకునే సార్. నాకు కూడా ఇలానే జరిగితే ఎలానో ఆలోచించాను సార్. ఇప్పుడు నేను నా పేదరికాన్ని మర్చిపోయి ఈ ఉన్నోడి కోసం పనిచేయడం మొదలు పెడితే ఇంకెక్కడ సార్ పేదవాడికి న్యాయం జరుగుతుంది? డబ్బు అధికారం ఉన్న వాళ్ళని శిక్షించడానికి మీ స్థాయి నా స్థాయి సరిపోకపోవచ్చు కానీ, బట్ అలా అని ఇలాంటి వాళ్ళని బలి చేసుకుంటూ పోతే ఇంకెక్కడ సార్ సిస్టమ్ నిలబడుతుంది? నన్ను క్షమించండి సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా మీరు ఆ నలుగురిని పట్టుకుంటానంటే మీ వెంటే ఉంటాం సార్. అయితే మార్గ మధ్యలో ఆ అమ్మాయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. కావాలనే ఆ క్యాబ్ డ్రైవర్ ని సిఐ భాస్కర్ ఎన్కౌంటర్ చేసి కేసు క్లోజ్ చేద్దామని ప్రయత్నించగా క్యాబ్ యూనియన్ వాళ్ళు, మీడియా, జనం వెళ్ళగానే సిఐ లైవ్ లో దొరికిపోయారు. ఈ సంఘటనతో పోలీసు వ్యవస్థపై సౌండ్ తగ్గించు, మ్యూట్ చేయి. తగిలుతోంది. చూస్తూనే ఉండండి. మా వాళ్ళే మీడియాకి, క్యాబ్ డ్రైవర్ యూనియన్కి మనం రాజుని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు సార్. సారీ సార్, ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది, వాళ్ళకి ఎలా తెలిసిందనేది మ్యాటర్ కాదు ఎస్పీ. ఆ క్యాబ్ డ్రైవర్ ఆ అమ్మాయిని చంపలేదని జనాలకి, మీడియాకి తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని మనం మార్చలేం. అదే సార్, ఇప్పుడేం చేయమంటారు? ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి వెళ్ళిన వీడియో బయటకు వచ్చింది. అందులో మన వాళ్ళు 4 ఉన్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ని వదిలే. ఇప్పుడు వాడిని మనం ఏం చేసినా మీ డిపార్ట్మెంట్కి, మా గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇదంతా మా డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆ సిఐ భాస్కరే చేశాడని రేపు ఉదయం మీడియాకి స్టేట్మెంట్ ఇవ్వు. ఎందుకంటే జనాలు, మీడియా కూడా ఇదంతా భాస్కర్ గడే చేశాడనుకుంటున్నారు. ఎవరో 4 మాస్కులేసి మీడియా ముందు పెట్టు. ఆ 4 అరెస్ట్ చేశామని చెప్పు. లేదంటే ఆపోజిషన్ వాళ్ళు, మీడియా వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోస్తారు. 4 రోజుల్లో జనాలు, మీడియా ఈ విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామనేది. ఆల్రెడీ మన దగ్గర గొర్రె ఉంది కదా, దాన్ని బలివ్వు. అలాగే సార్. మహా నాన్న
ఇక్కడికి వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ స్వాగతం. డిపార్ట్మెంట్ తరపున రాజుకి అతని ఫ్యామిలీకి క్షమాపణ చెప్తున్నాను. ఇటువంటివి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా మన ప్రజలందరికీ తెలియచేస్తున్నాను. ఎందుకంటే పోలీసులుంది మీ అందరి కోసం. ప్రతిసారి మీరు చెప్తూనే ఉంటారు, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికి సార్ వీటికి అంతం? అదే చెప్తున్నాను కదా, ఎవరో ఒక్కళ్ళు చేసిన తప్పు వల్ల డిపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ అవుతుంది. ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా అసలు నిందితులను వదిలేసి ఎందుకు సార్ ఆ సిఐ రాజు వెంకల్ పడ్డాడు? సిఐ భాస్కర్ కి రాజుతో ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి చావుకు కారణమైన నలుగురిని ఈరోజు తెల్లవారుజామున ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేశాం. సార్ ఒకసారి మాస్కులు తీసి వాళ్ళ ఫేసులు చూపించండి. సారీ, చట్ట ప్రకారం నేరస్తుల ఫేస్లు ఆ నేరం రుజువయ్యే వరకు చూయించకూడదు. సార్, ఆ సిఐ మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు? సిఐని ఆల్రెడీ సస్పెండ్ చేశాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. సో మీకింతకన్నా ఎక్కువేమీ చెప్పలేను. 1-2 రోజుల్లో మిగతా వివరాలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మన వాళ్ళు 4 మిస్సింగ్ సార్. అరే భాస్కర్. ఏ మినిస్టర్, నీ బుర్ర బాగానే పనిచేస్తున్నట్టుంది. రే భాస్కర్, మా వాళ్ళని ఏం చేసావో చెప్పు. ఏం చేశానా? నీవే చెప్పావుగా, గొర్రెను బలీయమని. అందుకే ఆ 4 గొర్రెలు ఇప్పుడే బలిచ్చేశా. వినోదా, వినోదా, మా వాళ్ళు పోలీసులపై అటాక్ చేసి పారిపోతుంటే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చచ్చిపోయారని రేపు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. సరేనా? సరేనా?